హలో డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఎయిర్‌క్రాఫ్ట్ బ్యాచ్ వాళ్ళకి జరిగిన సెమిస్టర్ 1 మిడ్ 1 ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందండి ఇది? 21 జులై 2026. ఇవాళ 22 అండి. అంటే నిన్న జరిగింది. సో, నిన్న జరిగిన ఎగ్జామ్ యొక్క క్వెషన్ పేపర్, దాని సొల్యూషన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? చూడండి, ఇది మనకి 21 జులై 2026 జరిగిందండి. ఓకేనా? మనకి డ్యూరేషన్ 1 అవర్ 2 PM టు 3 PM ఎగ్జామ్ అండి. టోటల్ మనకి 20 మార్క్స్ అనమాట. టోటల్ మనకి 20 మార్క్స్. ఓకే. సో, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ తెలంగాణ. సో, వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఈ సెమ్ 1 మిడ్ 1 ఎగ్జామ్ యొక్క మ్యాథ్స్ క్వెషన్ పేపర్ మనం ఎలా వచ్చింది ఏంటి డిస్కస్ చేద్దాం. ఓకే. లెట్ us స్టార్ట్. చూడండి, ఇక్కడ మనకేంటంటే ఫస్ట్ క్వెషన్స్ ఎలా వచ్చినాయి చూడండి. మనకి ఫస్ట్ క్వెషన్, సెకండ్ క్వెషన్ ఈ 2 కూడా మనకేంటంటే మ్యాట్రిసెస్‌ని ఇచ్చారండి. మ్యాట్రిసెస్ నుంచి ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఒకటి రో మ్యాట్రిక్స్ అంటే డెఫినిషన్ అడిగాడు చూడండి. అంటే మ్యాట్రిక్స్‌లో డెఫినిషన్స్ మీరు నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఇదొక మెయిన్ పాయింట్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్‌పోజ్, దాని మ్యాట్రిక్స్ ఏ ప్లస్ ఈ ట్రాన్స్‌పోజ్ అంటే ఒక సమ్, ఒక డెఫినిషన్ అడిగాడు. ఇక్కడ చూడండి, ఈచ్ క్వెషన్ క్యారీస్ 1 మార్క్ అండి. ఈచ్ క్వెషన్ క్యారీస్ 1 మార్క్స్ టూ. సో, టోటల్‌గా మనకి 4 క్వెషన్స్ వస్తాయి ఇక్కడ మనకి. ఏమండి? ఈచ్ క్వెషన్ క్యారీస్ 1 మార్క్ కాబట్టి టోటల్‌గా మనకి 4 మార్క్స్. అందులో 2 వచ్చేసి మనకి మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఇక 2 వచ్చేసి మనకి ట్రిగ్నామెట్రీ అండి. మిగిలిన 2 ఎక్కడి నుంచి అండి? మనకి ట్రిగ్నామెట్రీ. ఈ ట్రిగ్నామెట్రీలో కూడా మనం గమనిస్తే ఒకటి ఫార్ములా అడిగాడు. ఒకటేమో అడిగాడండి? ఫార్ములా అడిగాడు. ఇంకొకటేమో ఫార్ములా బేస్డ్ సమ్ అడిగాడు. ఫార్ములా బేస్డ్ సమ్ అనమాట. 4 cos cube theta minus 3 cos theta అంటే cos 3 theta. సో, cos 3 theta మీద ఫార్ములా అడిగాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 సమ్స్ కూడా ఇదేమో cos 3 theta, ఇదేమో tan 3 అంటే మల్టిపుల్ యాంగిల్స్ మీద మనకి 2 సమ్స్ అడగడం జరిగింది. అలా నోట్ చేసుకోండి. సో, ఈ విధంగా మనకి 2 మ్యాట్రిక్స్ వస్తే 2 మనకి ట్రిగ్నామెట్రీ వచ్చినండి. ఓకేనా? సో, ఓవరాల్‌గా 1 మార్క్ క్వెషన్స్ 4, 2 ఫ్రమ్ ట్రిగ్నామెట్రీ, 2 ఫ్రమ్ మ్యాట్రిసెస్. మొత్తం 4 మార్క్స్ అనమాట. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ పార్ట్ ఏ. అండి. ఓకేనా? పార్ట్ ఏలో మనకి మొత్తం మీద 4 క్వెషన్స్, ఈచ్ 1 మార్క్ కదా. 2 మ్యాట్రిక్స్, 2 ట్రిగ్నామెట్రీ. ఇప్పుడు పార్ట్ బి చూద్దాం. ఇక పార్ట్ బి వచ్చేసి మనకేంటంటే ఈచ్ క్వెషన్ క్యారీస్ 3 మార్క్స్ అండి. ఈచ్ క్వెషన్ క్యారీస్ 3 మార్క్స్. ఓకేనా? ఒక్కొక్క క్వెషన్ 3 మార్క్స్ కదా. 2 into 3 మనకి 6 మార్క్స్ అనమాట. టోటల్ 6 మార్క్స్. అంటే పార్ట్ ఏ 4 మార్క్స్, పార్ట్ బి 6 మార్క్స్. టోటల్ 10 మార్క్స్ అయినాయి ఇక్కడికి. ఇందులో కూడా మనకేంటంటే ఫిఫ్త్ క్వెషన్ వచ్చేసి మనకి 2 మ్యాట్రిసెసే. 2 కూడా మ్యాట్రిసెసే. అది కూడా ఇదేమి డిటర్మినెంట్. ఈ టాపిక్ వచ్చేసి మనకి డిటర్మినెంట్స్ వస్తుందండి. ఇది వచ్చేసేమో సాల్వింగ్ లీనియర్ ఈక్వేషన్స్. ఈ క్వెషన్ వచ్చేసి మనకి ఎక్కడి నుంచి ఇచ్చాడు అంటే సాల్వింగ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే డిటర్మినెంట్స్ లోనే మనకి లాస్ట్ టాపిక్ అనమాట. డిటర్మినెంట్స్ లో మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ కదండి. ఆ డిటర్మినెంట్స్ లో లాస్ట్ టాపిక్ ఇది ఏంటంటే క్రామర్స్ రూల్. చాలా 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 ఇంపార్టెంట్, చాలా రిపీటెడ్ అండి. చాలా ఇంపార్టెంట్, చాలా రిపీటెడ్ ఇది క్రామర్స్ రూల్. ఓకేనా? 100% వచ్చే మోడల్ ఇది. సో, ఇందులో కూడా ఏం అడిగాడంటే ఈ క్రామర్స్ రూల్లో కూడా మన ఇక్కడ ఓన్లీ జెడ్ వాల్యూ అడిగాడు. XYZ 3 వాల్యూస్ అడిగితే కనుక అది పార్ట్ సిలో వస్తుంది. XYZ 3 అడిగితే అది పార్ట్ సిలో వస్తుంది. ఇక్కడ ఓన్లీ X లేదు, ఓన్లీ Y, ఓన్లీ Z అడిగితే కనుక పార్ట్ బిలో 3 మార్క్స్ క్వెషన్గా అడగడం జరిగింది. ఇక ఈ విధంగా 2 మార్క్స్ 2 క్వెషన్స్ కూడా మనకి మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 6A 6B. ఈ 6A 6B వచ్చేసి మనకి ఏంటంటే ట్రిగ్నామెట్రీ నుంచి అండి. ట్రిగ్నామెట్రీ. ఈ ట్రిగ్నామెట్రీలో కూడా మనకి కాంపౌండ్ యాంగిల్స్ నుంచి అడిగండి క్వెషన్స్. 2 క్వెషన్స్ కూడా మనకి కాంపౌండ్ యాంగిల్స్ నుంచి అడగడం జరిగింది. కాంపౌండ్ యాంగిల్స్ sin 15 degrees ఇవాల్యుయేట్ చేయమన్నారు. కాంపౌండ్ యాంగిల్స్. అలా ఇది కూడా cos A plus cos 120 plus A cos 120 minus A. ఇవన్నీ కూడా మనకి కాంపౌండ్ యాంగిల్స్ నుంచి అడగడం జరిగింది అనమాట. సో, ఈ 2 కాంపౌండ్ యాంగిల్స్ క్వెషన్స్ అనమాట మనకి. ఈచ్ క్వెషన్ క్యారీస్ 3 మార్క్స్. సో, ఓవరాల్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2 మ్యాట్రిక్స్, అందులో ఒకటి రాయాలి 3 మార్క్స్. 2 ట్రిగ్నామెట్రీ, అందులో ఒకటి రాయాలి 3 మార్క్స్. ఓకేనండి. సో, ఈ విధంగా మనకేంటంటే పార్ట్ ఏలో వచ్చేసి ఒక్కొక్క క్వెషన్ 1 మార్క్, మొత్తం 4 1 జార్ 4, 2 ఏమో మ్యాట్రిక్స్, 2 ఏమో ట్రిగ్నామెట్రీ. సో, మ్యాట్రిక్స్ 2 మార్క్స్, ట్రిగ్నామెట్రీ 2 మార్క్స్ అయిపోయింది. అదేవిధంగా పార్ట్ బిలో కూడా మనకి 2 క్వెషన్స్ ఇస్తారు. ఈచ్ క్వెషన్ క్యారీస్ 3 మార్క్స్ అండి. ఓకేనా? అందులో 2 మ్యాట్రిక్స్ ఇస్తాడు, అందులో ఒకటి రాయాలి 1 3 మార్క్స్. 2 ఏమో ట్రిగ్నామెట్రీ ఇస్తాడు, అందులో ఒకటి రాయాలి 3 మార్క్స్. ఆ విధంగా టోటల్గా 4 + 6 మనకి 10 మార్క్స్ ఇంతవరకు అయింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చూడండి పార్ట్ సి అండి. ఈ పార్ట్ సిలో వచ్చేసి ఏంటంటే మనకి
ఇక్కడ 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఒక క్వశ్చన్ ఎంత 5 మార్క్స్ అండి, టోటల్ 10 మార్క్స్. 5 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది కూడా మనకి ఏంటంటే మ్యాట్రిక్స్ నుంచి, ఇది కూడా ఆల్జీబ్రా ఆఫ్ మ్యాట్రిక్స్ నుంచి అడిగాడు ఈ క్వశ్చన్ని. మ్యాట్రిక్స్ లో మనకి ఆల్జీబ్రా ఆఫ్ మ్యాట్రిక్స్ అని ఉంటుంది కదా, అంటే ఇలా ఎడిషన్, సబ్ట్రాక్షన్, స్క్వేరింగ్ ఇట్లాంటివి అనమాట. ఓకే, ఇంకొక క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఇది కూడా ఆల్జీబ్రా ఆఫ్ మ్యాట్రిక్స్, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఈ ట్రాన్స్పోజ్ అని అడగడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఇక్కడ మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్ 2 క్వశ్చన్స్ మ్యాట్రిక్స్ నుంచే, దాని నుంచి ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. 1 into 5 మార్క్స్ వస్తుంది. సో ఒక 5 మార్క్స్ క్వశ్చన్ మ్యాట్రిక్స్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 8A 8B, ఈ రెండు కూడా మనకి ట్రిగ్నామెట్రీ నుంచి వస్తున్నాయి. అవి కాంపౌండ్ యాంగిల్స్ నుంచే వస్తున్నాయి, మల్టిపుల్ యాంగిల్స్ నుంచి కూడా వస్తున్నాయి. ప్రశ్న ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే కాంపౌండ్ యాంగిల్స్ నుంచి అడగటం జరిగిందనమాట. ఓకేనా, cos 19 plus sin 19 by cos 19 minus sin 19 tan 64 కూర్చున్నాడు, కాంపౌండ్ యాంగిల్స్ సమ్. అదేవిధంగా ఇది కూడా A plus B అంటే కాంబినేషన్ కాంపౌండ్ యాంగిల్స్, A plus B 45 degrees ఇస్తే ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. ఇది కూడా కాంపౌండ్ యాంగిల్స్, అంటే ట్రిగ్నామెట్రీలో మన కాంపౌండ్ యాంగిల్స్ అనే టాపిక్ నుంచి ఈ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి ఏంటంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఈ మిడ్కి మనకి ఎలా వచ్చినాయి అంటే, ఈ మిడ్కి మనకి ఎలా వచ్చినాయంటే మనకి మ్యాట్రిసెస్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ 2 వచ్చినాయండి ఏమండి. అదేవిధంగా ఒక 3 మార్క్ క్వశ్చన్ అండి, ఒక 5 మార్క్ క్వశ్చన్. అంటే ఇక్కడ 2 మార్క్స్, ఇక్కడ 3 మార్క్స్, ఇక్కడ 5 మార్క్స్, టోటల్గా 10 మార్క్స్ అండి. సేమ్ వే ట్రిగ్నామెట్రీలో కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్స్ 2 వచ్చినాయి, 3 మార్క్ క్వశ్చన్స్ 1 అండి, అంటే ఇంక్లూడింగ్ చాయిస్ అనమాట ఇక్కడ. అలాగే ఒక 5 మార్క్ క్వశ్చన్ ఏమండి, టోటల్గా 10 మార్క్స్ వచ్చినాయి. ఇందులో మీరు అబ్జర్వ్ చేసిన మెయిన్ ఏంటంటే ఈ ట్రిగ్నామెట్రీలో కూడా 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి మల్టిపుల్ యాంగిల్స్ అడగటం జరిగింది. ఈ రెండు కూడా మనకంటే కాంపౌండ్ యాంగిల్స్ బేస్ చేసుకుని అడగటం జరిగింది. కాంపౌండ్ యాంగిల్స్ మీద సమ్స్ మనకి ఎక్కువ వెయిటేజ్ వచ్చే అవకాశం ఉందన్న పాయింట్ మీరు నోట్ చేసుకోండి. మల్టిపుల్ సబ్మల్టిపుల్ యాంగిల్స్ కన్నా కాంపౌండ్ యాంగిల్స్ నుంచి మనకి వెయిటేజ్ కొంచెం ఎక్కువ కనపడుతుంది ట్రిగ్నామెట్రీలో. ఓకేనా, సో ఇదండి మనకి క్వశ్చన్ పేపర్ డిస్కషన్. హలో మై డియర్ ఆల్ ఈసెట్ ఆస్పిరెంట్స్, ఈ అకాడమిక్ ఇయర్ గ్రేట్ ఇన్స్టిట్యూట్ ప్రతిష్టాత్మకంగా అందిస్తున్నటువంటి ఈసెట్ కోచింగ్ మీ అందరికీ తెలిసిందే. 999K కోర్స్ అందిస్తుంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ 3 years వ్యాలిడిటీ, సెకండ్ ఇయర్ 2 years వ్యాలిడిటీ, థర్డ్ ఇయర్ స్టూడెంట్కి 1 year వ్యాలిడిటీ తోటి అందిస్తుంది. పైగా 15 days, విత్ ఇన్ 15 days రిఫండ్ పాలసీని తీసుకొచ్చింది. ఏ స్టూడెంట్ అయినా, ఏ ఆస్పెక్ట్లో అయినా, ఏ కాన్సెప్ట్లో అయినా చిన్న అన్సాటిస్ఫాక్షన్గా ఉన్నా మీరు 15 daysలో రిఫండ్ పొందొచ్చు. మరి ఈసారి సెమిస్టర్స్లో మరి కొన్ని సబ్జెక్ట్స్ విషయంలో డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మీకు మంచి ప్లాట్ఫామ్ తీసుకొచ్చాం. సెమిస్టర్ సబ్జెక్ట్స్ని కూడా ఇవాళ నీట్గా కాన్సెప్చువల్ ఎక్స్ప్లెనేషన్ తోటి రికార్డ్ చేయడం జరిగింది. పర్టికులర్గా మారినటువంటి కరికులం C26 అనుగుణంగా మరి టెస్ట్ పేపర్స్ అనేది కూడా ఆల్రెడీ మనకు SBTET ప్రపోజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్ పేపర్స్ అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ విత్ వీడియో తోటి యాప్లో ఉంచడం జరిగింది. అదే సమయంలో ఆ పర్టికులర్ చాప్టర్ నుంచి ప్రీవియస్ ఇయర్స్లో ఏ క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి, ఆ క్వశ్చన్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా పొందుపరచడం జరిగింది. సో ప్రీవియస్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఇప్పుడు మీరు రాయబోయే మిడ్ ఎగ్జామ్స్లో, ఇప్పుడు మీరు రాయబోయే ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్ రావచ్చు అవి కూడా మరి ఇంక్లూడ్ చేయడం జరిగింది. మై డియర్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక ఇప్పటి నుంచి మీరు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఒక గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్లో ఈ సెట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ సెమిస్టర్ కంటెంట్ మొత్తం కూడా మీకు ఫ్రీగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో సెమిస్టర్లో మీరు స్కోరింగ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఈ సెట్లో ద బెస్ట్ ర్యాంక్ని మీరు క్రాక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంత మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడం కోసం మరి ఆలస్యం ఎందుకు? సో సత్వరమే ఈ కోర్సుని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ కోర్సుని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలు పొందాలనుకుంటే క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి.